హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిజంగానే మన సబ్‌స్క్రైబర్స్ అయితే చాలా మంచి డౌట్స్ అడిగారు. మీరు చూసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. దాంట్లోంచి టాప్ 10 డౌట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా వేరియంట్ క్వెషన్స్ అయితే అడిగారు వాళ్ళు. దానికి సంబంధించి ప్రతి ఒక్క క్వెషన్‌కి అయితే ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఉంటది. ఎస్‌బీఐకి సంబంధించి పీఓ అవ్వచ్చు, క్లర్క్ అవ్వచ్చు. ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోని అయితే ఫుల్‌గా చూడండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరైతే నన్ను అడగొచ్చు. నేను ఎనీ టైమ్ మీకైతే ఆన్సర్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటాను. ఇకపోతే ఫస్ట్ కామెంట్ అయితే ఈ కామెంట్‌ని పిక్ చేసుకున్నాను. స్టేట్ ఈడబ్ల్యూఎస్, సెంట్రల్ ఈడబ్ల్యూఎస్ వేరే ఉంటుందా అని చెప్పేసి కామెంట్ చేశారు మన సబ్‌స్క్రైబర్. అలా ఏముండదు. స్టేట్‌కైనా సరే, సెంట్రల్‌కైనా సరే ఈడబ్ల్యూఎస్ ఒకటే. కొత్తగా ఈడబ్ల్యూఎస్‌కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఓసీకి సంబంధించిన వాళ్ళు కంపల్సరీ మీకు 5 ఎకరాల లోపు పొలం ఉండాలి. అలాగే 8 లక్షల లోపు మీ యాన్యువల్ ఇన్‌కమ్ ఉండాలి. ఇలా కొన్ని నార్మ్స్ ఉంటాయి. అలాగే మీరు నోటరీ తీసుకొని వీఆర్ఓ దగ్గర నోటరీ తీసుకొని ఆధార్ కార్డ్ జిరాక్స్ అవ్వచ్చు, రేషన్ కార్డ్ జిరాక్స్ అవ్వచ్చు. అవన్నీ తీసుకొనెళ్ళేసి ఈడబ్ల్యూఎస్‌కి అయితే అప్లై చేసుకోవాలి. నార్మ్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటది. ఓకేనా? ఈడబ్ల్యూఎస్‌కి అయితే కంపల్సరీ ఓసీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే దానికంటూ స్పెషల్‌గా పోస్టులు కేటాయిస్తున్నారు కాబట్టి ఓసీ కంటే దీంట్లో కట్ ఆఫ్ కూడా తక్కువుంది కాబట్టి ఒకవేళ మీరు ఆ నార్మ్స్‌కి యాక్సెప్ట్ అయితే 90% అందరూ కూడా అలానే తక్కువే ఆస్తులుంటాయి. పెద్ద ఎక్కువేమి ఉండవు కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్‌కి అయితే కంపల్సరీ ఎబిలిటీ ఉంటది మీకు. మీరు దానికైతే అప్లై చేసుకోండి. మీకు ఎస్‌బీఐలో కావచ్చు, ఐబీపీఎస్‌లో కావచ్చు, ఆర్ఆర్‌బీలో కావచ్చు రిజర్వేషన్ ఉంటది. అలాగే మీకు కట్ ఆఫ్ కూడా కంపల్సరీ తగ్గుతుంది. దీంట్లో అయితే వేరే క్వెషనే లేదు. ఓకే. ఇంక నెక్స్ట్ కామెంట్ చేసుకుందామా? నెక్స్ట్ కామెంట్ అయితే చాలా మందికి ఉపయోగపడుతది. కావాలంటే దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని ఒకసారి అయితే చదువుకోండి తెలంగాణ వాళ్ళు. ఆఫ్‌లైను అంటే అదే మాన్యువల్. అలాగే ఆన్‌లైను ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుందనే విషయమే నాకు తెలీదు. ఈ బ్రదర్ చెప్పడం వల్ల తెలిసింది. మళ్ళీ కొంతమందిని అడిగాను. అవునని చెప్పారు. ఎగ్జాక్ట్‌గా తను చెప్పిందే కరెక్ట్ అని చెప్పారు కొంతమంది. అందుకే నేనైతే ఆ కామెంట్‌ని అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. బ్రదర్ ఏం చెప్పారంటే ఫస్ట్ క్వెషన్ వచ్చి వేరే వాళ్ళొచ్చేసి ఐబీపీఎస్‌కి ఒక ఫార్మాట్‌లో ఉండింది కదా! ఓబీసీ సర్టిఫికేటు. అది సరిపోద్ది కదా! అది తీసుకెళ్తే సరిపోద్ది కదా బ్రో అని చెప్పేసి అడిగారు. నాకప్పుడు తెలీదని చెప్పాను. అప్పుడు ఈ బ్రో అయితే రిప్లై అయితే ఇచ్చారు. ఐబీపీఎస్‌లో వచ్చి వాళ్ళు ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి దానికి ఎంఆర్ఓ సైన్ పెట్టించుకుంటే అది సరిపోతది. అది మాన్యువల్. అలాగే ఆఫ్‌లైన్ సర్టిఫికేట్ అని కూడా అంటారు దాన్ని. ఆహ్, మీ సేవకెళ్ళి అప్లై చేస్తే అది ఆన్‌లైన్ సర్టిఫికేట్ అవుతది. కానీ తక్కువ టైం ఉన్నప్పుడు ఇంక తప్పని పరిస్థితులలో అలా అది ఆఫ్‌లైన్ తీసుకోపోతారు. టైం ఉన్నప్పుడు ఆన్‌లైనే చేయించుకోవడం బెటర్ అని చెప్పేసి చెప్పారు బ్రదర్. ఓపికగా చాలా ఓపికగా టైప్ చేశారు బ్రదర్ అయితే. చాలా థాంక్ యూ బ్రదర్. అలాగే అందుకే గదా! మనం ఈ కమ్యూనిటీ ఈ వీడియోలను ఫాలో అయ్యేది అందుకే. మనకు తెలియని విషయాలు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళకి ఏదైనా తెలియని విషయాలుంటే అవి మనం చెప్పడానికైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే చాలా యూజ్ అవుతది. ఖచ్చితంగా యూట్యూబ్‌నైతే ఫాలో అవ్వండి. ఇక ఓబీసీ సర్టిఫికేట్ వీలైనంత వరకు తొందరగా చేసుకోవడానికే ప్రయత్నించండి. ముందు వీడియోలో గూడా చెప్పాను. ఆ కేటగిరీలోనే జాబ్ వచ్చి ఆ సర్టిఫికేటే లేకపోతే కొంచెం ఇబ్బందయితే పడతారు. కంపల్సరీ మీరైతే సర్టిఫికేట్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకోండి. సరేనా? ఇక నెక్స్ట్ కామెంట్ అయితే పిక్ చేసుకుందాం. నెక్స్ట్ క్వెషన్ మన సబ్‌స్క్రైబర్ ఏమడిగారంటే, ఓసీ కేటగిరీ వాళ్ళు ఓబీసీకి అప్లై చేసుకోవచ్చా? అని చెప్పేసి అడిగారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓబీసీ కేటగిరీకి అప్లై చేసుకోవడానికి వీలవ్వదు. మీరొచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఓసీలో ఉండే కట్ ఆఫ్ కంటే కంపల్సరీ ఈడబ్ల్యూఎస్‌లో కంపల్సరీ కట్ ఆఫ్ అయితే తక్కువుంటది. బట్ దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు సూట్ అవుతారా లేదా అని ఒకసారి చూసుకొని నోటరీ అయితే తయారు చేసుకొని వెళ్ళైతే ఈడబ్ల్యూఎస్‌కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ రాబోయే ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఐబీపీఎస్ ఎగ్జామ్, ఎస్‌బీఐ, రైల్వే పోస్టల్ ఏవైనా సరే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అప్లై చేసుకోండి. ఇంకా తర్వాత మరొక సబ్‌స్క్రైబర్ అడిగిన క్వెషన్. ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ అనేది బీసీ కేటగిరీ వాళ్ళు చేసుకోవాలి గదా! అలాగే ఓసీ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ చేసుకోవాలి చేసుకునేదానికి అవకాశం ఉంది గదా! అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏమన్నా సెంట్రల్‌లో ఏదైనా సర్టిఫికేట్ ఏమైనా చేసుకోవాలా? లేకపోతే ఇదే సరిపోతదా? ఇప్పుడుండే క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతదా? అని చెప్పేసి అయితే క్వెషన్ అయితే అడిగారు. నాకు తెలిసినంత వరకు 99% ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ప్రత్యేకంగా వేరే సర్టిఫికేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాంటి అవసరం ఏదన్నా ఉంటే మీకెప్పుడైనా ఆ విషయం తెలిస్తే నాకు చెప్పండి. నేను వెంటనే దాని గురించి అయితే తెలుసుకొనైతే మీకైతే రిప్లై ఇస్తాను. ప్రస్తుతానికైతే మీరైతే ప్రశాంతంగా ఉండొచ్చు. అలాంటి అవకాశం ఏం లేదు. బీసీ వాళ్ళు కంపల్సరీ చేయించుకోవాలి. తప్పదు. వాళ్ళు ఓబీసీ, సెంట్రల్ ఓబీసీ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. దాని గురించి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే చెప్పాను గదా! డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరు మెసేజ్ చేయండి. వెంటనే దాని గురించి నేను కనుక్కొనైతే మీకైతే చెప్తాను. ఇప్పటికైతే అలాంటిది ఏమీ లేదు. ఓకేనా? ఇక నెక్స్ట్ కామెంట్ పిక్ చేసుకుందాం. తెలంగాణ కట్ ఆఫ్ ఏమైనా తగ్గచ్చా అనైతే మనకు నెక్స్ట్ క్వెషన్.
కాంపిటీషన్ బట్టి ఉంటుంది బ్రదర్. అది తగ్గొచ్చు, పెరగొచ్చు. అదైతే చెప్పలేము. బట్ ఒకటైతే హోప్ పెట్టుకోండి. ఫస్ట్, సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటది గదా! హాఫ్ మార్క్‌తో పోయినా, 1 మార్క్‌తో పోయినా చివరి వరకైతే హోప్ వదులుకోవద్దండి. ఏమైనా జాబ్ వస్తుందో అని చూడండి. అయినా మీరప్పుడు ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్‌లో సీరియస్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటారులెండి. అది వేరే విషయం. బట్ ఎస్‌బీఐ కట్ ఆఫ్ అనేది ఎప్పుడు తక్కువగా ఉంటుందని అనుకోవడం మన మూర్ఖత్వం అయితది. కంపల్సరీ కొంచెం ఉండొచ్చు బ్రో. కొంచెం గట్టిగానే ఉంటదనుకుంటున్నాను. ఒకవేళ అనుకున్నట్లు ఒక కట్ ఆఫ్ తగ్గితే ఆనందించే వాళ్ళలో నేను కూడా ప్రథముడినైతే అవుతాను. ఇక నెక్స్ట్ కామెంట్ అయితే పిక్ చేసుకుందాం. నెక్స్ట్ కూడా ఓబీసీ సర్టిఫికేట్ గురించే క్వెషన్. ఇయర్ జూన్ 28 వరకే ఉంది దాని వ్యాలిడిటీ. తర్వాత ఇది యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అయితే క్వెషన్ అడిగారు. నిజంగానే చెప్తున్నాను, దీని గురించి నాకు ప్రాపర్ నాలెడ్జ్ లేదు. బట్ బేసిక్ నాలెడ్జ్‌తో అయితే చెప్తున్నాను. రెన్యువల్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటది. కంపల్సరీగా ప్రతి ఒక్క సర్టిఫికేట్‌కి కూడా మళ్ళీ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. రెన్యువల్ చేసుకునే ఆప్షన్ ఉంటది. ఒకసారి మీ సేవకెళ్ళండి. మీరు ఎక్కడైతే అప్లై చేసారో అక్కడికెళ్ళండి. ఈ సర్టిఫికేట్ రెన్యువల్ చేయండి అని చెప్పి అడగండి. ఒకవేళ జూన్ అంతలోపే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేదైనా జరిగిపోతే మాత్రం ఇబ్బంది అయితే ఉండదు. లేదు ఇంకొంచెం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి లేట్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే ఒకసారి మీరు వెళ్ళేసి మీ సేవకెళ్ళేసి రెన్యువల్ అయితే చేసుకోండి. మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం 90% ఉండదనే అనుకుంటున్నాను. ఒకసారి మీరైతే మీ సేవనైతే విజిట్ అయితే అవ్వండి. ఇక నెక్స్ట్ కామెంట్‌ని పిక్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ కామెంట్ అయితే నిజంగానే సూపర్ అని చెప్పాలి. ఆ సబ్స్క్రైబర్‌కి అయితే పెద్ద కంగ్రాట్స్. ఆయనైతే ఎస్‌బీఓ, పీఓ జాబ్ కొట్టినట్టయితే మనకైతే తెలుస్తుంది. మార్చ్ 19థ్ రిజల్ట్ వచ్చింది కదా! ఎలక్షన్ వల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వచ్చు, అలాగే మెడికల్ టెస్ట్ అవ్వచ్చు అన్నీ కూడా డిలే అయ్యాయి కదా! అది ఎప్పుడు జరగచ్చు? దాని సిట్యుయేషన్ ఏంటి అని చెప్పేసి క్వెషన్ అయితే అడిగాడు. దానికి ఆన్సర్ చెప్పే ముందైతే మీకైతే చాలా 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 పెద్ద కంగ్రాట్స్. మీరు లైఫ్‌లో అయితే ఖచ్చితంగా మంచి స్థాయికైతే వెళ్తారు. ఇది మాత్రం అయితే పక్కా. ఇకపోతే దీనికి ఆన్సర్ ఎస్‌బీఐ క్లర్క్ కోసం వెయిట్ చేసేవాళ్ళు భయపడాలి. ఎందుకంటే కొంతమంది లడఖ్‌లో ఎగ్జామ్ జరిగిందంటున్నారు. కొంతమంది జరగలేదంటున్నారు. అసలు సిట్యుయేషన్ ఏంటో తెలియని అయోమయమైన పరిస్థితిలో ఉన్నాం. అలాగే ఎస్‌బీఐ మెయిన్ పేజ్‌లో కూడా అవ్వచ్చు. అన్ని వాటి గురించి అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. రివైజ్డ్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇస్తున్నారు. బట్ క్లర్క్‌నైతే అస్సలు పట్టించుకోవట్లేదు. మీకు ఆ టెన్షన్ లేదు అసలు బ్రో. అసలు మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీకు రిజల్ట్ వచ్చేసింది. మేబీ నియర్ స్కోర్ కార్డ్ ఉంటది. ఏదేమైనా సరే మీకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపైతే వర్క్ అంతా మాక్సిమం జరిగిపోయే అవకాశమే ఉంటది. మహా అయితే మన టైం బాలేకపోతే ఇన్నాళ్ళు రాకపోవచ్చండి. కానీ నెక్స్ట్ జూన్ 4 తర్వాత ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? కంపల్సరీ మీకు రిజల్ట్ వచ్చేసింది కాబట్టి మీరు ఏం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కువ హాలిడేస్ కూడా ఉండవు కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకైతే ప్రాసెస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అవుతది. క్లర్క్ ఎగ్జామ్ రాసినోళ్ళు భయపడాలి గానీ, పీఓ క్వాలిఫై అయినోళ్ళైతే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. మీరు ఆల్రెడీ ఆన్ ద వేలోనే ఉన్నారు. మీకు ఈ డేట్స్ రావడమే ఆలస్యం. అది రేపు రావచ్చు, మర్నాడు రావచ్చు. మరీ ఎక్కువ ఆలస్యమైనా సరే మీకైతే ఆలస్యం అయితే అవ్వదు. జూన్‌లో అయితే మీ ప్రాసెస్ అయితే మాక్సిమం అయితే కంప్లీట్ అయితే అయిపోతది. మరొకసారి మీకైతే కంగ్రాట్స్ బ్రదర్. ఈ వీడియోలో అయితే మీకు చాలా కొత్త విషయాలు తెలిసాయని అనుకుంటున్నాను. చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ బట్ అడగలేకపోతుంటారు. వాళ్ళందరికైతే ఈ వీడియోలో అయితే క్లారిఫికేషన్ అయితే వచ్చింటది. అలాగే ఎస్‌బీఐ క్లర్క్ గురించి కావచ్చు, ఎస్‌బీఐ పీఓ గురించి, సర్టిఫికేట్స్ గురించి, వెరిఫికేషన్ గురించి అన్నిటి గురించి అయితే క్లియర్‌గా ఇన్ఫో అయితే ఇచ్చాను. ఇలాగే వీడియోస్ అయితే రెగ్యులర్‌గా వస్తుంటాయండి. యస్టర్‌డే వదిలిన వీడియో కూడా 1,000కి దగ్గరగా ఉంది. బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా నిల్లున్నారు. దయచేసి నేను చేసే వర్క్‌కి మీరిచ్చే సపోర్ట్ జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్. మీరిచ్చే ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల నా దగ్గర నుంచి వచ్చే వీడియోస్ అయితే చాలా క్వాలిటీ అయితే పెంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నానండి. ప్రెజెంట్ అయితే ఉన్న సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉండడం వల్ల నేను ఇన్వెస్ట్ అయితే చేయలేకపోతున్నాను. దయచేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌ని అయితే లైక్ చేయండి. మన దగ్గర నుంచి వచ్చే కంటెంట్ అయితే మీ అందరికీ కంపల్సరీ యూజ్‌ఫుల్‌గానే ఉంటది. ఇదైతే పక్కా ఆల్ ఇన్ వన్ గైడ్ ఛానల్ తరపున నేను మీకిచ్చే మాట. ఓకే. బై.